నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో సుఖనిద్రకు ఆయుర్వేదం భరోసా, కొత్త అవయవాల కోసం సీరం, కాలేయం గుట్టు విప్పే ఫైబ్రో స్కాన్, రోజు బ్రష్ చేస్తున్నా సరే పళ్ళు పాడవుతున్నాయా? ఇంకా హెల్త్ టిప్. రాత్రి వేళ ఇంట్లో పెద్దలంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే కొంతమంది పిల్లలు మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల కంటికి కునుకును దూరం చేసే ఈ సమస్య వాళ్ళ ఆరోగ్యాన్నే కాదు, తల్లిదండ్రుల నిద్రను కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పిల్లల్లో వాత కఫ దోషాల వల్లే వారికి నిద్రలేమి సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. నిద్రలేమిని పారద్రోలి పిల్లలకు సుఖనిద్రను సొంతం చేసే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అనేది ప్రాణికోటికి ప్రకృతి ప్రసాదించిన అమృత సంజీవని. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, వారి మెదడు ఎదుగుదలకు, శారీరక పుష్టికి అత్యంత కీలకమైన ఇంధనం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అనే 3 స్తంభాలపైనే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందులో నిద్రను భూతధాత్రి అంటే లోకాన్ని కాపాడే తల్లితో పోల్చారు. అయితే నేటి ఆధునిక కాలంలో దాదాపు 30% మంది పిల్లలు ఏదో ఒక రకమైన నిద్రలేమితో బాధపడుతున్నారని అంతర్జాతీయ పీడియాట్రిక్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిద్రలేమిని ఆయుర్వేద పరిభాషలో అనిద్రగా చెబుతారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పసిపిల్లల్లో కూడా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ లోపం కనిపిస్తోంది. అలాగే మెదడులోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా పిల్లలకు చాలినంత నిద్ర లభించడం లేదు. పిల్లల్లో ఈ నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో వారి శారీరక ఎదుగుదలను దెబ్బతీయడమే కాకుండా జ్ఞాపకశక్తి మందగించడానికి, చిరాకు, చదువుపై ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈరోజు చాలా మందిలో నిద్రాల్పత అనే సమస్యని మనం చూస్తున్నాం. అయితే నిద్రాల్పత అనేది వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తుంది. అంటే కొంచెం యుక్త వయసు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వృద్ధావస్థలో ఉన్న వాళ్ళ వరకు చాలామందికి ఈ నిద్రాల్పత అనేది ఏర్పడుతుంది. అయితే పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో నిద్రాహార విహారాలు ఏమని ముందుగా చెప్పారు. ఎందువల్లంటే నిద్ర అనేది మనకి 8 గంటల దాకా పడితే కనుక మన బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది, శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. లాంజివిటీ అంటే మనం ఎక్కువ కాలం మన జీవితాన్ని పొడిగించడానికి కూడా నిద్ర అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆహార విషయాలు చాలా మటుకు ఇంపార్టెంట్. అంటే ఏంటి, నిద్రకు ఉపక్రమించాలని చెప్పినప్పుడు 9 అన్నాం కదా, అలాగే వాళ్ళ ఆహారంలో కూడా జాగ్రత్తలు వహించాలంటే హెవీగా తినకూడదు. రాత్రి ఎప్పుడైనా కానీ శాస్త్రంలో కూడా రాత్రిపూట చాలా లైట్గా తినాలని చెప్పారు. ఎంత ట్రావెలింగ్, ఎంత అలసట ఉన్నా, ఎంత ఉపవాసాలు చేసినా లైట్గానే తింటాం మనం. కాబట్టి లైట్గా భోజనం చేస్తే అది ముందుగానే చేయాలి. 1 గంట 2 గంటల ముందర భోజనం చేసి అప్పుడు నిద్రకు ఉపక్రమించాలి. అలాగే నిద్ర పోయే ముందర ఫ్రూట్స్ చాలా తింటూ ఉంటారు చాలామంది. అయితే లైట్గా ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే చాలా సిట్రిక్ ఫ్రూట్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి, అలాగే కొంతమంది చాక్లెట్స్ లాంటివి క్రేవింగ్ వచ్చేస్తుంది. రాత్రేసరికి ఏదైనా తీయగా తినాలని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది, తింటారు కూడా. అలాంటివి ఐస్ క్రీమ్స్ లాంటివి ఇవన్నీ తినకూడదు. పథ్యంగా తినాలి, అంటే లైట్గా తినాలి ఫుడ్. ఫ్రూట్స్ అవి కూడా డైజెస్టిబుల్ ఫ్రూట్స్, యాపిల్ లాంటిది, పపాయ లాంటిది, అంటే ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ పులుపు లేనివి, లైట్గా అరిగేవి, జాంపండు లాంటివి తీసుకోవచ్చు. ఇవి తిని ఆ తర్వాత మళ్ళీ 1 గంట గంటన్నర తర్వాత పడుకుంటే కనుక వాళ్ళకి పడుకునే ముందర కూడా కొన్నిసార్లు మేము మిల్క్ లాంటిది సజెస్ట్ చేస్తూ ఉంటాం. మిల్క్ కూడా తీసుకోవచ్చు పడుకునే ముందర. ఒక 15-20 నిమిషాల ముందర మిల్క్ తాగితే ఆ మిల్క్లో కూడా సెరోటోనిన్స్ ఎన్హాన్స్ చేసే గుణం ఉంటుంది. అంటే ఎప్పుడైతే బ్రెయిన్కి ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి నిద్రపోవాలనిపించేటట్టు అనిపిస్తుంది, కళ్ళు మూతలు పడి నిద్ర పడుతుంది. ఆ విధంగా పూర్వం నుంచి కూడా పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి పాలు తాగొచ్చు, మంచిదే పాలు తాగడం. కొంతమంది కడుపులో మంట అలాంటిది ఉన్నప్పుడు 1 గంట ముందర మజ్జిగ లాంటివి తీసుకుంటూ కూడా పర్వాలేదు. మరీ ఖాళీ కడుపుతో కూడా పడుకోకూడదు, ఎందుకంటే ఖాళీ కడుపుతో పడుకుంటూ కూడా నిద్ర పట్టదు. కాబట్టి ఇవన్నీ ఆహార నియమాల్లో ముఖ్యమైనది. పిల్లల్లో నిద్రలేమికి వారి జీవనశైలిలో వచ్చిన అతిపెద్ద మార్పులే కారణం. ఆయుర్వేదం ప్రకారం పిల్లల వయస్సు అనేది కఫ ప్రధానమైనది. ఈ వయసులో కఫదోషం సమతుల్యంగా ఉంటేనే పిల్లలకు గాఢంగా నిద్రపడుతుంది. కానీ నేడు రాత్రిపూట కూడా మొబైల్ స్క్రీన్ల వెలుతురు, టీవీల శబ్దాలు, జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో వాత, పిత్త దోషాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పిల్లల్లో నిద్రలేమికి కేవలం అలవాట్లు మాత్రమే కాదు, వారి కడుపులో నులిపురుగులు ఉండడం, జీర్ణక్రియ మందగించడం, శ్వాసకోశ ఇబ్బందులు కూడా కారణం కావచ్చు.
పిల్లలు పడకపై పదే పదే అటూ ఇటూ దొర్లడం, అర్ధరాత్రి ఉలిక్కిపడి లేవడం, పగటిపూట మగతగా ఉండడం ఇవన్నీ వారిలో నిద్రలేమిని పట్టించే సంకేతాలే. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలు వేస్తుంటారు. వీటితో తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే దొరుకుతుంది. కానీ నిద్రలేమి సమస్య అలాగే ఉంటుంది. పిల్లలు నిద్రమాత్రలకు అలవాటు పడుతున్న కొద్దీ వాటి మూలంగా మెదడు పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిద్రలేమిని పారద్రోలేందుకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా నాడీ పరీక్ష, జీర్ణక్రియ స్థాయిలను పరిశీలించి చికిత్సను అందిస్తారు. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్టర్నల్గా కొన్ని లేపనాలు లాంటివి కూడా చేసుకోవడం చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే నెయ్యి కొంచెం నీళ్ళలో కలిపేసి ఒక రాగి పాత్రలో దాన్ని, అంటే ఒక ప్లేట్లో కానీ రాగి కంచంలో కానీ బాగా దాన్ని నలిపేస్తుంటే ఒకలాంటి పేస్ట్ లాగా వస్తుంది. అది ఆ పేస్ట్ని తీసుకొచ్చి పాదాలకి, అరిపాదాలకి ఒక అరగంట గంట ముందర మసాజ్ లాంటిది చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది. ఇలా కాదు అంటే మనం కొబ్బరి నూనె తీసుకుని లైట్గా పాదాలకి బాగా మసాజ్ చేస్తే కూడా నిద్ర పడుతుంది. ఇలా కాకుండా ఆయుర్వేదిక్లో పిండతైలం అనేది దొరుకుతుంది. అది మార్కెట్లో దొరుకుతుంది. ఆ పిండతైలం కొంచెం చేతిలోకి తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపేసి శుభ్రంగా కాలు మొత్తం, పాదం మొత్తం బాగా మసాజ్ చేస్తూ కూడా నిద్ర పడుతుంది. కొంతమందికి ఏంటంటే తలకి మసాజ్ చేస్తూ కూడా నిద్ర పడుతుంది. అంటే అది జనరల్గా కొబ్బరి నూనె లాంటిది, లైట్గా కొబ్బరి నూనె తీసుకుని తలకి మసాజ్ చేస్తే చాలా చక్కగా నిద్ర పడుతుంది. ఇలా కాకుండా కొంతమందికి అలసటగా ఉంటుంది, కొంచెం తలదిమ్ముగా ఉంటుంది. అప్పుడు కూడా దానికి కొంచెం బ్రాహ్మీ తైలం అనేది దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. అది ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి తలకి మసాజ్ చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది. అయితే ఇది ప్రతిరోజు చేయాలి, మళ్ళీ పొద్దున్న లేవగానే కష్టం అనుకుంటే అప్పుడు పొద్దున్నే కుంకుడుకాయ, మందారకు మెంతిపొడి పెట్టి తలస్నానం చేస్తే వాళ్ళకి అది వదిలిపోతుంది. అది రోజు మళ్ళీ షాంపూలు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఈ మసాజ్ థెరపీస్ ఎక్స్టర్నల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇతర చిట్కాల విషయానికి వస్తే కనుక ఒక కప్పుడు వేడి పాలల్లో దాల్చిన చెక్క పొడి, అంటే 1/4 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందర తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఇంకా కావాలంటే ఇంకా అశ్వగంధ చూర్ణం లాంటిది దొరుకుతుంది. అది 1/4 టీ స్పూన్ పాలలో కలిపి తీసుకుంటే కూడా మంచి నిద్ర పడుతుంది. సో ఈ విధంగా చిట్కాల కింద తీసుకుంటే కనుక వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వీటి వల్ల కూడా శారీరకంగా వేరే రకమైన ఇబ్బందులు కూడా ఉండవు. ఇంకా చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. మనకి జటామాంసి అని, జ్యోతిష్మతి అని, బ్రహ్మి అని, తగారా అని, అలాగే అశ్వగంధ, విదారికంద, ఇక రకరకాలైన ఔషధాలు ఆ యొక్క రోగి పరిస్థితిని బట్టి, ఆ యొక్క వ్యక్తి యొక్క కండిషన్స్ బట్టి, అన్నీ హెల్తీగా ఉండి అన్నీ బాగుండే ఉండి నిద్ర పట్టట్లేదంటే దాన్ని సింపుల్గా 1 or 2 monthsలో కూడా నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు చక్కగా నిద్రపట్టేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రాత్రి పడుకునే ముందు పిల్లల అరికాళ్లకు, తలకు మృదువుగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడాన్ని ఆయుర్వేదంలో అభ్యంగం లేదా పాద అభ్యంగం అంటారు. ఇది శరీరంలోని వాతాన్ని తగ్గించి క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. అలాగే రాత్రి పడుకోవడానికి గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో చిటికెడు జాజికాయ పొడి లేదా కొద్దిగా అశ్వగంధ చూర్ణాన్ని కలిపి ఇస్తే అది అమృతంలా పనిచేసి అద్భుతమైన నిద్రను ప్రసాదిస్తుంది. ఇక ఆయుర్వేద ఔషధాల విషయానికి వస్తే బ్రాహ్మీఘృతం, సరస్వతారిష్టం వంటివి పిల్లలకు నిద్రను ప్రసాదించడమే కాకుండా వారి మేధస్సును కూడా పెంచుతాయి. పిల్లలు రాత్రి పడుకోవడానికి 2 గంటల ముందే తేలికగా జీర్ణమయ్యే భోజనం పెట్టాలి. వారు నిద్రపోయే గది చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూడాలి. డిజిటల్ స్క్రీన్లకు పిల్లలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో నిద్రలేమిని సులువుగానే అధిగమించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ఏదైనా ప్రమాదం జరిగి కాలినో వేలినో పూర్తిగా కోల్పోతే ఆ స్థానంలో కృత్రిమ కాలినో వేలినో డాక్టర్లు ఏర్పాటు చేస్తారు. అంతేకాని ఆ స్థానంలో తిరిగి మళ్లీ కొత్త వేలు పెరగటం గురించి ఎప్పుడైనా విన్నారా? సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ అద్భుతాన్ని నిజం చేసే క్రమంలో టెక్సాస్లోని A&M యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు. బల్లులు తమ తోకను కోల్పోతే తిరిగి మళ్లీ పొందుతాయి కదా, అలాగే క్షీరదాల్లో కూడా ఒక అవయవం కోల్పోతే ఆ స్థానంలో మళ్లీ దాన్ని పొందే శక్తి ఉందని, అందుకోసం వాటిలో దాగి ఉన్న కొన్ని జన్యువుల్ని మేల్కొల్పాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అనడమే కాదు, అందుకు అవసరమైన 2 రకాల ప్రోటీన్లతో రీజనరేటివ్ సీరంని తయారు చేశారు. ఈ సీరంలోని మొదటి
FGF2 ప్రోటీన్ను అవయవం కోల్పోయిన చోట రాస్తే అది మచ్చపడకుండా చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. రెండో ప్రోటీన్ BMP2ను రాస్తే కీళ్లు, రక్తనాళాలు, కండరాలు కొత్తగా ఏర్పడతాయి. ఎలుకలపై చేసిన ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఇలా కొత్త అవయవాల్ని పుట్టించి విజయవంతమయ్యారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం చర్మం మాత్రమే కాకుండా ఎముకలు, నరాలు కూడా సాధారణ స్థితికి చేరుకోవటం విశేషం. భవిష్యత్తులో ఈ సీరమును మనుషులపై కూడా ప్రయోగించి విజయవంతమైతే అంగవైకల్యంతో బాధపడే లక్షలాది మంది జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయి. కృత్రిమ అవయవాల అవసరం లేకుండా మన శరీరానికి ఉన్న స్వస్థత చేకూర్చే సహజమైన శక్తిని మేల్కొల్పి కొత్త అవయవాల్ని సృష్టించే ఈ టెక్నాలజీ భవిష్యత్ వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మైలురాయిగా మారబోతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో సమస్యల ఆనవాళ్లను తెలుసుకునేందుకు ఒకప్పుడైతే బయాప్సీ లాంటి నొప్పితో కూడిన పరీక్షలు చేయాల్సి వచ్చేది. అయితే ఫైబ్రోస్కాన్ రాకతో ఈ అవస్థ తప్పింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా, రక్తం చుక్క కూడా చిందకుండా కేవలం 5 నిమిషాల్లో ఫైబ్రోస్కాన్ సాయంతో మొత్తంగా కాలేయము గుట్టును తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కాలేయంలోని అణువణువును నిశితంగా పరిశీలించే ఫైబ్రోస్కాన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కొత్త ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినటువంటి మిషన్ అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిషన్. సో ఇది ఈజీగా మన యొక్క లివర్లో ఎగ్జాక్ట్గా ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే దాని మీద ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అది ఈజీగా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ గల కారణాలు చూస్తే మనం మామూలుగా మన ఇండియన్ సెట్టింగ్స్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్, చాలా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్, నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్క డిసీజ్ని బట్టి కూడా ఈ యొక్క ఫైబ్రోస్కాన్ వాల్యూస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూని బట్టి కూడా మనం చెప్పగలం ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు అంటే. ఏదైతే ఇటియాలజీ అంటామో దానికి తగ్గట్టు కూడా ఈ ఫైబ్రోసిస్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి అంటే, మన లివర్ రైట్ సైడ్ ఉంటుంది, స్టమక్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చి ఈ లివర్ మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల మనం ఇచ్చేటువంటి వేవ్స్ స్టమక్ కూడా తగలడం వల్ల మనకు వాల్యూస్ అంత కరెక్ట్గా రావు. సో అందుకే ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండి ఎగ్జాక్ట్లీ 9-9:30కి వస్తే ప్రొసీజర్ టైం వచ్చి 30 సెకండ్స్. ఎటువంటి పెయిన్ కానీ నీడిల్స్ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. వితిన్ 30 సెకండ్స్లో అల్ట్రాసౌండ్ ఎలాగైతే చేస్తామో అలాగే ఒక చిన్న ప్రోబ్ లివర్ మీద పెడతాము, 10 షాక్ వేవ్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పెయిన్ కానీ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. వన్స్ ఫైబ్రోస్కాన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు 2 వాల్యూస్ ఉంటాయి. CAP క్యాప్ అని అంటాము, కిలో పాస్కల్స్ అంటాము. సో క్యాప్ డినోట్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫ్యాట్, కిలో పాస్కల్ డినోట్స్ ఇది స్టిఫ్నెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైబ్రోసిస్. సో స్టీటోసిస్ అంటే ఫ్యాట్, దాన్ని మనం కేటగిరీస్ S1, S2, S3 అంటాం. ఫైబ్రోసిస్ అంటే F1, F2, F3, F4 అంటాం. సో దీన్ని బట్టి ఆ పేషెంట్కి ఈ మెడిసిన్స్ వాడాలి, ఈ మెడిసిన్స్ వాడకూడదు, ఈ మెడిసిన్స్ వల్ల ఎంత వెయిట్ లాస్ అవ్వగలరు, అండర్లయింగ్ ఇటియాలజీ అంటే ఓవర్ వెయిట్ ఉండటం వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్పడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అకార్డింగ్ టు ద ఫైబ్రోసిస్ స్టేజ్ బట్టి యాంటీవైరల్స్ మెడిసిన్స్ పెడుతూ ఉంటాం. రోజు బ్రష్ చేస్తున్నా పళ్ళు ఎందుకు పాడవుతున్నాయి, చిగుళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. నిజానికి రోజుకు 2 సార్లు దంతధావనం చేస్తున్నా సరే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలి. పళ్ళు తెల్లగా మెరుస్తాయనే భావనతో వాటిని గట్టిగా రుద్దడం, బ్రష్ను నెలల తరబడి మార్చకపోవటం, తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోకపోవటం మొదలైన అలవాట్లన్నీ కూడా దంతాలకు శాపాలే అంటారు డాక్టర్లు. రోజు పళ్లను తోముతున్నా దంతాలు ఎందుకు పాడవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తున్నా కూడా ఎందుకు కొందరిలో పళ్ళు పుచ్చిపోతుంటాయి? అసలు కారణాలేంటి? బ్రష్ చేసుకోవటం వేరు, ప్రాపర్ టెక్నిక్తో బ్రష్ చేయటం వేరు. సో ఫస్ట్ మీరు అసలు ప్రాపర్గా టెక్నిక్ ప్రకారం బ్రష్ చేస్తున్నారా,
మీ బ్రష్ మొత్తం నోరంతా పళ్ళన్నిటినీ క్లీన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. తర్వాత చాలామందికి ఏమవుతుందంటే ఇంటర్డెంటల్గా కూడా, అంటే ఇన్ బిట్వీన్ టీత్ తిన్నవన్నీ విరుక్కుపోతూ ఉంటాయి. సో మీ బ్రష్ ఆ ప్లేస్లోకి వెళ్ళదు. కాబట్టి మీరు ఎంతసేపు బ్రష్ చేసినా కూడా ఇంటర్డెంటల్గా కనుక మీరు క్లీన్ చేసుకోకపోతే అప్పుడు ఇంటర్డెంటల్గా మీకు క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటున్నారా, పన్ను అన్ని సైడ్లా మీరు బ్రష్ చేస్తున్నారా అనేది క్లియర్గా చూసుకోవాలి. చాలామంది బ్రష్ చేసేటప్పుడు చేసే తప్పులేంటి? సరైన బ్రషింగ్ పద్ధతి ఎలా ఉండాలి? చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ చేసేటప్పుడు ఆ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తెలియకుండా చేస్తారు. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎనీ టైం బ్రష్ చేసేటప్పుడు ఒక మిర్రర్ ముందు నుంచోవాలి. మిర్రర్ ముందు నుంచుని మీ బ్రషింగ్ మీరే చూసుకుంటూ ఉండండి. తర్వాత టూత్ బ్రష్ అనేది అన్ని డైరెక్షన్స్లో అన్ని టీత్ మీదకి వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత బ్రష్ లోపల పక్క, టీత్ లోపల పక్క క్లీన్ చేస్తుందా, టీత్ సర్ఫేసెస్ మీద కూడా క్లీన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. ఇన్ బిట్వీన్ టీత్ క్లీన్ చేస్తుందా లేదో చూసుకోండి. ఆ బ్రిజిల్స్ అన్నీ ఇన్ బిట్వీన్ టీత్ కూడా వెళ్ళేలా చూడండి. ఒకవేళ మీ బ్రష్ ఆ ఇన్ బిట్వీన్ టీత్ కనుక వెళ్ళకపోతే తర్వాత మీరు బ్రషింగ్ ఫాలోడ్ బై ఫ్లాసింగ్ చేసుకోండి. ఆ ఫ్లాస్ అనేది సపరేట్గా ఉంటుంది, ఆ ఇన్ బిట్వీన్ టీత్ అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది. లేదంటే ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ కూడా ఉంటాయి, అంటే పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్ను క్లీన్ చేసే బ్రషెస్. అట్లా మీ బ్రషింగ్ ప్రాపర్గా అయిందా అనేది మీరు ఒకసారి మీకు మీరే చూసుకోండి. ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే టూత్ బ్రష్ అనేది మేము ఇయర్స్ టుగెదర్ వాడతామని చెప్తూ ఉంటారు. బట్ అది చాలా తప్పు. ఎవ్రీ 2 to 3 months టూత్ బ్రష్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఎంపికలో ఏ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి? టూత్ పేస్ట్ ఎట్లాంటిది వాడాలనేది మనం టూత్ పేస్ట్ పైన ఒక మార్క్ ఉంటుంది, గ్రీన్ మార్క్, బ్లూ మార్క్, రెడ్ మార్క్, బ్లాక్ మార్క్ అని. సో మనం ఎప్పుడైనా సరే నార్మల్ టూత్ పేస్ట్ ఏంటంటే గ్రీన్ మార్క్ కానీ బ్లూ మార్క్ కానీ ఉంటుంది ఆ ట్యూబ్ వెనకాల. సో రెడ్ మార్క్ ఏంటంటే మెడికేటెడ్ టూత్ పేస్ట్, బ్లాక్ మార్క్ ఏంటంటే అది మేము మీకు సజెస్ట్ చేసే టూత్ పేస్ట్. కాబట్టి యూజువల్గా మీరు గ్రీన్ ఉన్నది వాడితే మంచిది. సో యూజువల్గా టూత్ పేస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఒక అబ్రేజివ్ ఉంటుంది మన బ్రషింగ్ కోసం, మనకు పళ్ళకు పట్టిన ప్లాక్ అంతా తీయటానికి ఒక అబ్రేజన్ ఉంటుంది. తర్వాత ఒక ఫోమింగ్ ఏజెంట్ ఉంటుంది, ఒక ఫ్లోరైడ్ ఉంటుంది, సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది, తర్వాత ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ అనేది మనం 1000 to 1500 pPa పార్ట్స్ పర్ మిలియన్ మనం తీసుకుంటే కనుక అది మనకి టీత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని వాడకుండా ఉంటుంది మంచిది. సో ఈ టూత్పేస్ట్ ఎంత తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ టూత్పేస్ట్ యూజువల్గా మనము చిన్న పిల్లలకైతే ఒక చిన్న రైస్ గింజ అంత టూత్పేస్ట్ తీసుకుంటే చాలు. 4 years దాటిన పిల్లలకైతే ఒక పీనట్ సైజ్ టూత్పేస్ట్ తీసుకుంటే చాలు. ఆ పైన మనకైతే కొంచెం టూత్ బ్రష్ కవర్ అయ్యేంత వరకు తీసుకుంటే చాలు. సో సెలెక్షన్ ఆఫ్ టూత్ బ్రష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టూత్ బ్రష్ సెలెక్షన్లో టూత్ బ్రష్కి 2 parts ఉంటాయి, ఒకటి ఏంటంటే హెడ్, ఒకటేమో హ్యాండిల్. సో ఈ హెడ్ పార్ట్ ఏంటంటే మొత్తం మన నోట్లో ప్రతి పార్ట్ ఎంగేజ్ అయ్యేలాగా ఉండాలి. చాలామంది పెద్ద టూత్ బ్రష్ హెడ్ పెట్టుకుని మేము చాలా బాగా క్లీన్ చేసుకున్నాం అనుకుంటారు, కానీ ఆ బ్రష్ హెడ్ మొత్తం అన్నిటిని ఎంగేజ్ చేయలేదు. మోర్ ఓవర్ అది చీక్స్ని, లోపల టంగ్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, వాటికి ట్రామా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ సైజ్ తీసుకుని దాంతో బ్రష్ చేసుకోండి. మీరు ఒకసారి ఆ టూత్ బ్రష్ వాడినప్పుడు అది అన్ని డైరెక్షన్లో తిరుగుతుందా, లోపలికి బయటికి అన్ని క్లియర్గా ఉందా చేయటానికి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బ్రిజిల్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఈ టూత్ బ్రష్ బ్రిజిల్స్ అనేది మీడియం, హార్డ్, సాఫ్ట్ అనేది ఉంటుంది. యూజువల్గా మేము సాఫ్ట్ లేకపోతే మీడియం ఆ రెండే సజెస్ట్ చేస్తాము. హార్డ్ బ్రష్ అనేది అసలు ఎవ్వరూ వాడొద్దు. అది మీకు ఎంత కంఫర్ట్ ఇచ్చినా కూడా మీరు అసలు అది వాడకుండా ఉండటం బెటర్. తీపి పదార్థాలు మాత్రమే కాదు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, తరచూ చిరుతిళ్లు తినటం కూడా పళ్లను దెబ్బతీస్తుందా? మోర్ దాన్ 48 hours ఎనీ తీపి పదార్థం నోట్లో ఉంటే నోట్లో ఉండే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అవి తిని ఇంకా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. సో మనకి అవసరమైనకన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటాయి, అది వెళ్ళి ఆ పన్ను మీద డిపాజిట్ అయిపోయి వాటి నుంచి ఒక యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాసిడ్ ఆ ఎనామిల్ని అరగదీసి ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి క్యావిటీ ఇంకా ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది స్వీట్స్ తిన్నప్పుడు జరిగే పని. తర్వాత కాఫీలు, టీలు ఎక్కువ తాగితే ఆ కాఫీ, టీలో షుగర్ ఉంటే షుగర్ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది, క్యావిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, లేకపోతే ఆ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది.
కానీ చాలామంది ఏమవుతుందంటే ఈ కాఫీలు టీలు ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఆ టూత్ కూడా డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టీ తీసుకునే వాళ్ళ ఎనామిల్ కూడా బ్రౌనిష్ డిస్కలరేషన్ ఉంటుంది. తర్వాత అందులో ఉన్న యాసిడ్ మన టీత్ని కొంచెం ఎచ్ చేస్తూ ఉంటాయి. తర్వాత కూల్ డ్రింక్స్ అనేది చాలా హార్మ్ఫుల్ టీత్కి. ఎనీ కూల్ డ్రింక్స్ మనం తీసుకున్నట్టుంటే దాంట్లో ఉండే యాసిడ్ ఎనామిల్ని ఎచ్ చేసి ఎనామిల్ ఎబ్రేడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎబ్రేడ్ అయిన ఎనామిల్ మీద మళ్ళీ మనం స్వీట్స్ తింటా లేకపోతే మళ్ళీ కూల్ డ్రింక్స్ తింటా ఉంటే అందులో ఆ కూల్ డ్రింక్స్లో ఉండే షుగర్స్ ఆ ఎనామిల్ ఇంకా డెప్త్లో ఎచ్ చేసేసి డెంటిన్ పల్ప్ అవన్నీ ఎక్స్పోజ్ అయ్యి సివియర్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో ఎనీ క్రానిక్ ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకునే వాళ్ళు ఉంటే అది తీసుకోవటం మానేస్తే చాలా బెటర్ ఎనామిల్కి. జీవితాంతం దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన డెంటల్ కేర్ ఏంటి? జీవితాంతం మీ పళ్ళు బాగా ఉండాలంటే మీరు ఫస్ట్ ట్వైస్ బ్రష్ చేసుకోండి. ఆ బ్రషింగ్ ప్రాపర్ టెక్నిక్తో చేయండి. ప్రాపర్ పేస్ట్ తీసుకోండి. తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించండి. జస్ట్ చెకప్కి వెళ్ళండి, మీ నోరు చూసుకోండి. ఎందుకంటే చాలా క్యావిటీస్ చాలా ప్రాబ్లమ్స్ మీకు తెలవదు, వాళ్ళు ఎక్స్రేలు తీసి చూసుకుని వాళ్ళు అన్ని రూల్ అవుట్ చేస్తూ ఉంటారు. సో జీవితాంతం మీ నోట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దంటే మీరు ప్రాపర్ డెంటల్ విజిట్స్ చేస్తే ఏదైనా క్యావిటీ ఫామ్ అయ్యేలాగా ఉంటే వాళ్ళు ముందే ఫిల్ చేసేస్తారు. సో ఏదన్నా క్యావిటీ స్టార్ట్ అయితే ఇట్ విల్ టేక్ 6 months టైం పడుతుంది. అది లోపలికి వెళ్ళి అది పన్ను ఇన్ఫెక్ట్ అయ్యి మీకు పన్ను నొప్పి అవన్నీ రావటానికి. కాబట్టి ఎవ్రీ 6 నెలలకి మీరు వెళ్తూ ఉంటే చిన్న క్యావిటీస్ ఉన్నా కూడా ఫిల్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎరాడికేట్ చేయొచ్చు. సో 6 monthsకి ఒకసారి మీరు దంతవైద్యుని సంప్రదిస్తే ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్యూచర్లో మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. దే టేక్ మంత్స్ టుగెదర్ టు ఫామ్ ఎస్టాబ్లిష్ అండ్ క్రియేట్ ప్రాబ్లమ్ టు యూ. సో అవి మనం ఎప్పుడైతే ఫామ్ అవుతుందనుకున్నామో అప్పుడే ట్రీట్ చేస్తే మీకు డెఫినెట్గా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రాకుండా స్టాప్ చేయొచ్చు. నిత్యం దంతధావనం చేయడం అనేది ఒక అలవాటు కాదు, అదొక సైన్స్. బ్రష్ను గట్టిగా పట్టి రుద్దడం వల్ల పళ్ళు శుభ్రం కాకపోగా వాటిపై ఉండే ఎనామిల్ ఊడిపోయి సెన్సిటివిటీ వచ్చేస్తుంది. కాబట్టి రోజు బ్రష్ చేయడమే కాదు, ఎలా చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం, బ్రషింగ్ తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న విషయాలని గమనించుకోవాలి. దంతాల్లో సమస్యలు మొదలైతే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రోజంతా నిలబడి పనిచేస్తున్నప్పుడు కాళ్లు లాగడం, గుంజుతున్నట్టుగా అనిపించడం సహజమే. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి 10 నిమిషాల పాటు పాదాలను మునిగేలా ఉంచండి. ఇలా చేయటం వల్ల కాలి కండరాల్లో నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.